మనకి తర్వాత పాఠం 15వ పాఠం ఉంది. అనుకూలమైన మానవ సంబంధాలు. మానవ సంబంధాల గురించి యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 17 అధ్యాయము 18 అధ్యాయాల్లో మనం చక్కని రీతిగా వివరించుకు వస్తున్నారు. హెర్మోను పర్వతం దగ్గర నుంచి కిందకి వచ్చిన తర్వాత యేసు ప్రభువు వారు శిష్యులకి లేదా ఉన్న వారికి చెప్పిన విషయాలని ఇక్కడ చూస్తున్నాం. అందులో మానవ సంబంధాల్లో ఒకటేమో వ్యతిరేకమైన మానవ సంబంధాలు ఒకటి, రెండోదేమో అనుకూలమైన మానవ సంబంధాలు ఒకటి. వ్యతిరేకమైన మానవ సంబంధాలు మనం 14 పాఠంలో మనం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా ఆటంకాలు, అభ్యంతరాలు. ఇతర వ్యక్తులకి ఆటంకాలుగా ఉండకూడదు. మనం మాదిరిగా ఉండవలసిన మనం మాదిరిగా ఉండకూడదు. ఖచ్చితంగా మనం మాదిరి ఉండాలి. మనం చెప్పే మాటలు కూడా ఇతర వ్యక్తులకి ప్రోత్సహించేది ఉండాలి. ఉపదేశం కూడా వాళ్ళని తప్పుదారి పట్టించేదిగా ఉపదేశాలు ఇవ్వకూడదు అనే విషయాలు కూడా చూసాం. అందులో 17 అధ్యాయం 18 అధ్యాయాలు కూడా చూసాం. ఇందులో ఈ సంబంధాల్లో రెండో విషయాన్ని యేసు ప్రభువు వారు చెప్తున్న మాట ఏంటంటే, మొట్టమొదటిది ఏంటి? ఏ సంబంధాల గురించి చెప్పాడైనా? మానవ సంబంధాలు దేని గురించి చెప్పాడైనా? అభ్యంతరాలు, ఆటంకాలు. ఏంటయ్యి? వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు అనుకూలంగా పరిచే వాటిని కూడా చెప్తున్నాడు ఆయన. సంబంధాల్లో కొన్ని వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాన్ని అనుకూలపరిచేవిగా ఎలా చేయాలి, లేదా అనుకూలపరిచే మానవ సంబంధాలు ఉంటాయి, దాన్ని ఎలాగా మనం చెయ్యాలి అన్న విషయాలు కూడా బోధిస్తాడు ఆయన. ఇది 18వ అధ్యాయంలో మనకి మత్తయి సువార్త 10 నుంచి 35 వచనం వరకు మనకి కనపడుతుంటాయి. ఇందులో ముఖ్యంగా క్షమాపణ అన్న విషయం గురించి యేసు ప్రభువు చెప్తున్నారు. మనం చూద్దాం ఒకసారి 18వ అధ్యాయము చదువుదాం ఒకసారి 10 నుంచి 10వ వచనం నుంచి చదవండి. ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరింపకుండా చూచుకుని, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మీకేమి తోచును? తర్వాత 15 నుంచి చూద్దాం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటేవి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియచెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతడిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొను. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీలో 2 తాము వేడుకొని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ క్షమాపణ అనే విషయం గురించి మా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి తర్వాత ఆచార్యులు మనకు కనబడుతుంది. క్షమాపణ గురించి చెప్తున్న విషయాల్లో యేసు ప్రభువు వారు ఈ మానవ సంబంధాలు పటిష్టపరిచే బాధ్యత మందే అన్న విషయాలు చెప్తాడు అన్నమాట. మానవ సంబంధాలని చక్కని రీతిగా నెరవేర్చడం లేదా పటిష్టపరచడం అనేది మనమే తీసుకోవాల్సిన జాగ్రత్త. ఎందుకంటే మన సహోదరులతో లేకపోతే మన సహవాసం ఇవన్నీ కాపాడాలంటే ఎవరైతే ముందు రక్షించబడ్డారో విశ్వాసులు ఉన్నారో వాళ్ళే జాగ్రత్త తీసుకోవాలి. అవిశ్వాసులు ఉన్నవాళ్ళు లేదా విశ్వాసంలో తక్కువ ఉన్నవాళ్ళు ఏమైనా తప్పు చేశారనుకోండి, క్షమించవలసిన బాధ్యత మనదే ఫస్ట్. వాళ్ళు తెలీదు వాళ్ళు తక్కువ స్థితిలో ఉన్నారు లేదా విశ్వాసంలో తక్కువ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు సంబంధాన్ని మనం కలపాలి అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనమే స్టాండ్ తీసుకోవాలి ఫస్ట్.
నేను తప్పు జరుగుతుంది లేదా పొరపాటు జరుగుతుంది అన్నప్పుడు ఎవరైతే ఎక్కువ విశ్వాసంలో ఉంటారో ఆ ఎక్కువ విశ్వాసం ఉన్న వ్యక్తే ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి క్షమించడానికి. ఎందుకంటే బంధం చెడిపోకూడదు, బంధుత్వం చెడిపోకూడదు. కనుక ఏం చేయాలంట, మనమే ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. సారీ, ఇక్కడ విషయాల గురించి చెప్తున్నాను. ఇక్కడ సహోదరుల గురించి చెప్తూ వెంటనే వాళ్ళని ద్వేషించేయడం, లేకపోతే వాళ్ళని విలేసేసినట్టు చేయడం, లేకపోతే సంఘాలను బహిష్కరించడం, వాళ్ళ మీద కోపం పెట్టుకోవడం, ఈ కాదు మనం చేయవలసింది. అక్కడ చెప్తున్న మాటలో 15వ అధ్యాయం నుంచి 15వ వచనం నుంచి 18వ అధ్యాయంలో చెప్తున్న మాటలో క్షమించడంలో 3 మెట్లు చెప్తున్నాడు కేశవరావు గారు. ఎన్ని? 3 మెట్లట. 3 మెట్ల కింద చెప్తున్నారు క్షమించడం గురించి. ఒకటే అక్కడ చెప్తున్న మాట, ఒక ఎవరైనా మన పట్ల ఎవరైనా తప్పుదం చేశారనుకోండి, అప్పుడు ఏం చేయాలి అన్న విషయాలు చూస్తే అక్కడ చూడండి. ఫస్ట్ స్టెప్ ఏమన్నాడంటే అక్కడ 15 వచనంలో కింద చూస్తామంట, అతను ఒక్కడిగా ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడాలి. ఒక్కడిగా ఉన్నప్పుడే వెళ్ళి, ఒక సహోదరు తప్పు చేస్తుంది అనుకోండి, లేదా సంఘంలోనూ లేదా గృహంలోనూ ఇవన్నీ చేసినప్పుడు వెంటనే ఓ 10 మందిని తీసుకెళ్ళి వాళ్ళతో డిస్కషన్ పెట్టడం కాదు, సంబంధం కలుపుకోవాలనుకున్నప్పుడు మంచి సంబంధాలు, ఆత్మీయమైన సంబంధాలు, లేకపోతే ఆరోగ్యకరమైన సంబంధం, వాటి గురించి నేను చెప్తున్నాను. చెడ్డ సహవాసాల గురించి కాదు. మంచి ఆత్మీయ సంబంధం కలుపుకోవాలన్నప్పుడు, లేదా ఏదైనా డిస్కషన్స్ అవుతున్నప్పుడు, కుటుంబాలు అవ్వచ్చు, సంఘాలు అవ్వచ్చు, సమాజంలో అవ్వచ్చు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒంటరిగా వెళ్ళి మనమే ఫస్ట్ వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలన్నమాట. అంటే ఏదైతే తప్పు చేశారో సింపుల్గా వాళ్ళకి తెలియపరిచి, ఇలా ఉంటే బాగుంటుంది కదా, మనం తప్పు చేయకుండా ఉంటే బాగుంటుంది కదా, ఇలా గైడెన్స్ తీసుకుంటే బాగుంటుంది కదా, ఒకవేళ పొరపాటుగా ఇలా మాట్లాడుకుని ఉంటే మనం ఇంకా హెచ్చులోకి వస్తాం కదా, ఇవన్నీ జాగ్రత్తగా వాళ్ళకి తెలియచెప్పాలన్నమాట. ఇవన్నీ తెలియచెప్పవలసిన బాధ్యత ఎవరిది? ఎవరైతే ఆత్మీయులు పెద్దోళ్ళు అనుకుంటున్నారో, ఎవరైతే నేనే గొప్ప అనుకుంటున్నారో, లేదా ఎవరైతే బోధకులు ఉంటున్నారో, లేదా ఎవరైతే హెడ్గా ఉంటున్నారో, ఎవరైతే అధికారులు ఉంటున్నారో, వాళ్ళు తీసుకునే స్టాండ్ ఫస్ట్ అది. చిన్నోళ్ళ మీద ఇప్పుడు ఆ తప్పు చేశాడు కదా, నా దగ్గరికి వచ్చాడు క్షమాపణ అడిగితేనే నేను క్షమించను అని చెప్పట్లేదు బైబిల్. అంటే నువ్వు గొప్పోడు అనుకుంటే, నువ్వు కాపరి అనుకుంటే, నువ్వు పెద్దోడు అనుకుంటే, చిన్నోడి దగ్గర చేసిన తప్పుని నువ్వే ముందు వెళ్ళి క్షమించాలి. అది క్షమించి వాడితే ఏం చేయాలట, అతని దగ్గరికి వెళ్ళి సింగిల్ కానీ మిగతా వాళ్ళు ఎవరు ఉండకూడదు. మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళినవాడు పెళ్ళేం వ్యక్తి అనుకోండి, అది భార్య కానీ పిల్లలు కానీ ఎవరు ఉండకూడదు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సెపరేట్గా తీసుకొచ్చి చక్కగా పక్కకు తీసుకొచ్చి చక్కగా చెప్పడం అన్నమాట. స్త్రీలకు వస్తే స్త్రీలు చెప్పచ్చు. అలాగే అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆ వ్యక్తిని పోగొట్టుకోం. అది యేసుప్రభువు చెప్పేది. ఆ వ్యక్తిని పోగొట్టుకోకుండా దేవుళ్ళు నడిపించే వాళ్ళు అవుతారు అనమాట. ఎందుకంటే ఆ వ్యక్తిని పర్సనల్గా తీసుకొచ్చి చెప్పడం వల్ల నా మీద ఎంత కేర్ తీసుకుంటున్నాడో, నా మీద ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో ఈ వ్యక్తి, దేవుని బిడ్డ కనుక ఎలా తీసుకుంటున్నాడు అన్న అవగాహన అతనికి వస్తుంది. ఎందుకంటే ఆత్మీయ స్థితిలో నిన్ను కూడా అతనికంటే కొద్దిగా ఎక్కువ స్థితిలో ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి, లేదా ఎక్కువ స్థితిలో ఉన్నావు కాబట్టి మనం ఏం చేయాలి, అతను ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కడనే తీసుకొచ్చి చక్కగా మీదుగా స్త్రీలు అయితే స్త్రీలని చక్కగా తీసుకెళ్ళి, లేకపోతే మనకున్న స్థితిని బట్టి, లేకపోతే ఏ టీ సెంటర్ తీసుకెళ్ళడం, ఏదో తీసుకెళ్ళడం, లేకపోతే పక్కన తీసుకెళ్ళడం, లేదంటే ఏదో ఇప్పించడం, ఏదో చేసి అతనుకున్న పరిస్థితి అతను తెలియపరచాలి. కొంతమంది కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చేస్తున్నాయి. మరి ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేద్దామంటే కుదరదు. ఎవరికాడికి సింగిల్గా చేయాలి. ఇద్దరికి ఇది గొడవలైపోతాయి. అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటారు. ఉంటారు. అతను చేసింది ఏంటో తెలియదు, అతను చేసింది బయటం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఉన్న ఉద్దేశాలు కూడా మనకు చెప్తారు, మనం ఉన్న ఉద్దేశాలు కూడా వాళ్ళకి చెప్తాం. వాళ్ళు ఎక్కడైతే దేవునితో కనెక్ట్ అయిపోరో, ఎక్కడైతే వాళ్ళ సహవాసంలో కట్ అయిపోరో, లేకపోతే ఎక్కడైతే తప్పుదం చేస్తున్నారో దాన్ని వెంటనే వాళ్ళు సరిదిద్దుకోవడానికి మంచి అవకాశం కల్పించేస్తున్నారు అన్నమాట. అప్పుడు ఏం చేస్తారు, ఖచ్చితంగా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి. లేదు మాట ఎంటలేదు అన్న సందర్భాలు కూడా కొంతమంది ఉంటారు. కొన్ని మొండోడు ఉంటారు కొంతమంది, అబ్బాయి నేనేం చేశాను, అది కాదు కదా తప్పు, ఆడిదే తప్పు, ఆడిదే తప్పు, అలా కుదరదు, నేను చేసింది అదే చేస్తాను,
అని చెప్పే సందర్భాలు కూడా వస్తుంటాయి. ఇక్కడ అందులో 2 స్టెప్స్ చెప్తున్నాడు. ఇక్కడ 18వ అధ్యాయంలోనే ఒకటేమో ఏం చేయాలి, ఈ రాసుకొచ్చి క్షమాపణలో 3 ఏసై చెప్పిన 3 పెట్టు అని చెప్పి రాసుకోండి. ఒకటి ఏం చేయాలి, 15వ అధ్యాయంలో చెప్తున్నమాట, నీ సహోదరులు ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీ ఎడల తప్పిదమంట. ఒకవేళ మామూలు తప్పిదమే కాదు, మన పట్ల కూడా ఏమో తప్పిదం చేస్తే, మన ఇద్దరు గొడవ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇద్దరికి సహోదరులకి ఇద్దరు గొడవ వచ్చింది అనుకోండి, గొడవ వచ్చిన దాంట్లో నేను ఆత్మని అనుకోండి, నేనే ముందు వెళ్ళి చెప్పాలన్నమాట. ఇక్కడ అదే చెప్పింది. ఒకవేళ ఇద్దరు గొడవ అయితే దాన్ని కూల్ చేయాలంటే మనమే ముందు స్టెప్ వేసేయాలి. నువ్వే పోయి నీవును అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని చెప్పాలా, లేకపోతే గద్దించమంటే అతను ఏం తప్పని చేశాడో అందులోంచి చక్కటిగా మనం గద్దించడం అంటే మొత్తానికి పట్టుకుని నానా రకాల మాట్లాడటం గురించి కాదు, చెప్పవలసిందంతా చక్కటి రీతిగా చెప్పి రావడం. ఏ తప్పుదంలో పడిపోయాడో ఆ తప్పుదాన్ని గుర్తించి పెట్టి చేయడం, అది గద్దించడం అంటే. ఇష్టానుసారం మాట్లాడడానికి కాదు. మంది చెప్పడంలోనే, వాక్యం చెప్పడంలోనే కూడా ఇది ఎక్కువైపోయింది ఈ మధ్యన. వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారంటే టార్గెట్ని బట్టి వెళ్ళిపోతుంటుంది అక్కడ మెసేజ్. అది అలా కాదు. తిమోతికి కూడా చెప్తాడు పౌలు, చెప్పి పెద్దోళ్ళ దగ్గర ఎలా చెప్పాలి, పిల్లల దగ్గర ఎలా చెప్పాలి, గద్దించము బుద్ధి చెప్పమని కూడా చెప్తాడు. కానీ ఆ గద్దించిది బుద్ధి చెప్పడం ఎలాగో మనం తెలుసుకోవాలి ముందు. అదే పరిస్థితుల్లో మనం ఉన్నాం అనుకోండి, మనల్ని ఇతర వ్యక్తి ఆ టైపులో మాట్లాడతారు అనుకోండి, మనం లోపడగలమా అది కూడా మనం తెలుసుకోవాలి. అలా డైరెక్ట్గా సీరియస్గా మాట్లాడుతుంటే గద్దించిన మాట మనం లోపడగలం అనుకుంటే ఇతర వ్యక్తులు చెప్పిన వాళ్ళే, మనం మాట్లాడినాం కదా ఆ టైప్లో. ఇతర వ్యక్తులకు ఎలా గద్దిద్దాం? అందుకనే ఈ మానవ సంబంధాలు పాడు చేసుకోకుండా ఉండాలని యేసులో చెప్తారు. చక్కగా వెళ్ళి అతను ఏదైతే తప్పుదం చేశాడో అతని వ్యక్తి తెలియపరిచి వాటిని అందులోంచి బయటకు వచ్చేలాగా గద్దించడంలో కూడా చాలా జాగ్రత్తగా గద్దించారు. తిమోతికి చెప్తూ పౌలు గారు అంటారు, ఒకవేళ నీకంటే పెద్దోళ్ళు అనుకో, తిమోతి నిజానికి చిన్నోడు, పౌలు గారు గద్దించాడు అనుకోండి, పోనీ అక్కడ సంగతులు ఉన్న వాళ్ళకి పెద్ద వయసు ఉన్నవాళ్ళు అంటారు, ఈ పౌలు గారు పెద్ద కేడర్లో ఉన్నారు కాబట్టి అప్పటికే పెద్దను కాబట్టి గద్దింతూ ఊరుకుంటాడు. తిమోతిని గద్దించమంటున్నాడు కదా. తిమోతిని చూడండి, తిమోతి రాసిన పత్రికలో ఒకసారి రెండవ తిమోతి 3:16 సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దాని తర్వాత 4వ వచనం చూడండి. వాక్యమును ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు. ఎలాగంటిది? సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము గద్దించుము ముందు కాదు. ఇది చూసారా, ముందేమన్నాడు ఆయన? సంపూర్ణమైన దీర్ఘశాంతంతో గద్దింతే ఎలా ఉంటుందో ఆలోచించడం సార్. చాలా స్వీట్గా ఉంటుంది ఇది గద్దించాడు. మంచిగా ఉండే ఆ గద్దింపు అలా గద్దింతుంటే గుండెలో దిగుతుంటుంది మాటలో. దేవుళ్ళలోనికి రావడానికి మంచి మార్గాలు ఏర్పడుతుంటాయి, ఉంటుంటాయి. ఈ విషయాలు మనం ఆలోచించాలి. ఆ గద్దించడం అలాగే ఉండాలన్నమాట. తర్వాత ఇంకా కొన్ని విషయాలు చెప్తాడు. పెద్దోళ్ళు కానీ చెప్తే కనుక ఇది పొరవవుతుంది. తిమోతి చిన్నోడు అన్నా కదా, పెద్దోళ్ళకి ఏం చెప్తే నీ తండ్రిగా భావించి గద్దించి అంటాడు. తండ్రిగా, తల్లిగా పెద్దోడిని ఆ టైప్ అన్న, అంటే ఉపదేశించే టైప్లో, లేదా దీర్ఘశాంతంతో ఇది చెప్పడం అనమాట. గద్దించడం అంటే మొత్తాన్ని పట్టుకున్న వాళ్ళని చెడమడా ఆడేడు అలా కాదు, తిట్టేడు అలా కాదు. ఇష్టానుసారంగా మనం చేయడానికి కుదరదు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం చేత పట్టుకుని మనం హ్యాండిల్ చేస్తామంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కాదు ఇది. మనం ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా తిప్పేసుకుని బైబుల్ చెప్పడానికి కాదు. బైబుల్ ఆయన ఏది చెప్తాడో అది చెప్తే చాలు. అలా చెప్పమంటాడో చెప్పాలంతే. లేదా మనకు గట్టిగా ఉంటుంది అక్కడ అటాక్.
ఇది కూడా మాదిరి తీసుకుంటారు సుమా, ఈ మాదిరి కూడా తీసుకుంటారు. మరి మనం ఎలా చెప్తున్నామో వాళ్ళ తర్వాత వాళ్ళు కూడా అలా చెప్తారు వాళ్ళు. మనం సరిగ్గా లేకపోతే మళ్ళీ అలాగా. అందుకే నేను ఒక్కడికి వెళ్ళి ముందు చక్కని ఇదిగా చెప్పు అని యేసు గారు చెప్తున్న మాట అంటాం. కనుక వచ్చేద్దాం ఒకసారి మత్తయి సువార్త 18 అధ్యాయానికి 15-16 వచనంలోకి వచ్చేద్దాం. అతడు నీ మాట 15 వచనం. మత్తయి సువార్త 18 వచనం. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించు. ఇప్పుడు ఏం చేస్తామంటే మాట వింటే కనుక సహోదరుడిని సంపాదించుకుంటాం. రెండో పాయింట్, ఒకవేళ వినలేదనుకోండి అప్పుడు ఏం చేయాలి? అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడుతుంది కనుక అప్పుడు ఏం చేయాలంటే ఇద్దరునో ముగ్గురును సాక్షుల్ని, ఇద్దరు పెద్దల్ని లేదా ముగ్గురు పెద్దల్ని లేదా సహవాసం ఉన్నవాళ్ళని చక్కగా ఉన్నవాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ చేత మాట్లాడాలన్నమాట. ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటారు, వాళ్ళు తీసుకెళ్ళాలంట. అంటే ఇద్దరు ముగ్గురు స్నేహితులతో లేదా పెద్దలతో లేదా ఎవరో తీసుకొని మాట్లాడాలి. వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు ఉంటారంటే గొడవ వస్తుంది అనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే తీసుకెళ్ళినోడు పెద్దలేదని అది సామెత ఉంది కదా, పచ్చగడ్డి మీద అగ్గిపోలతో బొగ్గు మండాలంటు సార్. అలాంటి వాళ్ళు ఉండకూడదు తీసుకెళ్ళినోళ్ళు. ఆ తీసుకెళ్ళినోళ్ళు చక్కని మనసు కలిగి ఆత్మీయత కలిగిన వాళ్ళు చక్కగా గొడవలు రాకుండా చూసి కూడా అలాంటి ఉంటారు అన్నమాట. ఈడైనా ఒకటి మాట్లాడుతుంటూ కూడా తీసుకెళ్ళి పొల్లెట్టి కూడా ఉన్నాడు అనుకో, ఇది రేజ్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు ఉండకూడదు, అలాంటి వాళ్ళు తీసుకెళ్ళకూడదు. మనం తెలిసిపోద్ది ఎలాంటి వాళ్ళు తీసుకెళ్ళాలి జాగ్రత్తగా. అలాగ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? కొన్ని ఒకటి మాట వినలేదు అనుకోడు, మొదట మనం చెప్తాం వినలేదు, వాడు చూసిందంతా చూపించాం వినలేదు. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు వచ్చి ఏం చేస్తారంటే పలానా తప్పు చేసావు కదా, నువ్వు సంఘంలో ఎలా తప్పు చేసావు, లేకపోతే నీ భార్య పట్ల ఎలా చేసావు, వీడు సాక్ష్యం వీడు. వాళ్ళు కూడా నీ మాట్లాడినారు, వాళ్ళు కూడా చూశారు, నేను ఒక్కడిని అనుకుంటున్నాను, ఇద్దరు ఎదుర్కొంటున్నారు చూడండి అని చెప్పేసి వాళ్ళు చెప్పి అక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అంటే మొదట వినలేనివాడు ఎవరిని ఉంటే కనుక రెండో దాంట్లోని వినాలి. రెండోది కూడా వినలేదు అనుకోండి, రెండు అయిపోయింది. చూడండి ఈ మాట 16 అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియచేయు. మూడో స్టెప్ ఏంటంటే ఏం చేయాలంటే సంఘంలో చెప్పడు, సంఘంలో పెట్టాలి. ఫస్ట్ తీసుకొచ్చి సంఘంలో పెట్టకూడదు. ఏదైనా గొడవ అయింది అనుకోండి, చిన్న డిస్కషన్ అయింది సంఘంలోని, అలాగే విశ్వాసం ఉన్మతి ఏదో అయింది, తప్పని తీసుకొచ్చి సంఘంలో గొడవ అయింది కదా నేను సంఘంలో ఇడదని చెప్పేసి పెద్దలందరినీ పిలిచి సంఘంలో ఇట్టకూడదు. అప్పుడు ఏమవుతుంది? చాలా పెద్ద ఫైర్ అవుతుంది, గొడవ అవుతుంది. సంఘంలో గొడవ అయినా సరే అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ వెళ్ళి అతను సింగిల్గా మాట్లాడి చక్క పెట్టాలి. వినలేదు, ఇద్దరు ముగ్గురు పెద్దలు తీసుకెళ్ళి వాళ్ళు కూడా ఆత్మీయులు ఉన్న వాళ్ళని సహవాసంలో కలుపుకునే వాళ్ళు, అటువంటి అలాంటి మనసు కలిగిన వాళ్ళు, కలపాలి అన్న మనసు కలిగిన వాళ్ళని తీసుకెళ్ళి మాట్లాడించాలి. అక్కడ కూడా మాట నాకపోతే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు సంఘంలో తీసుకోవాలి. మూడో స్టెప్ అన్నమాట. ఇప్పుడు సంఘంలో తీసుకోవాలి. అక్కడ అతడు వారి మాట వినని అన్న ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పు. అతడు సంఘపు మాట వినని ఎడల అతని నీకు అన్యునిగా సొంకడిగాను ఎంచుకున్నాము. భూమి మీద మీరు వేటిని బంధించులో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదులో అవి పరలోకమందును విప్పబడినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేయమంటాడు? అక్కడ ఏం చేయమంటారు? అది కూడా వినలేదనుకో ఇంకా ఏ పరిస్థితుల్లో కూడా ఉంది వ్యక్తి, చాలా వెళ్ళిపోయాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు అన్నమాట. ఒక్కడు చెప్పినట్లేదు, ఇద్దరు ముగ్గురు చెప్పినట్లేదు, సంఘం చెప్పినట్లేదు, అది ఏమంటారు కదా సామెతలు ఏమన్నా కదా, ఇంకా ఎవడ చెప్పినా సరే విన్నాను అనుకుంటాడు. మోనార్కిజం చేస్తుంటారు కొంతమంది. నేను చెప్పిందే అంతే, నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు 4 కాళ్ళు అంటే కుదరదు. అదే ఉండిపోడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? చివరి తీసుకొచ్చి ఏమంటున్నప్పుడు సుంకరిగాను అన్యునిగాను ఎంచుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? సంఘంలో నుంచి బయటికి వెళ్ళేయాలి. అంటే చెప్పి ఇక్కడ చూడండి ఒకసారి, అన్యునిగాను సొంకరిగాను ఎంచుకును. అతను చెప్పేసి కన్యుడు సంఘం విశ్వాస కాదు, సంఘంలో జరుగుతున్న సిచ్యువేషన్ చెప్పాడు. సంఘంలోని ఎందుకంటే నువ్వు చెప్పినా వెంటలేదు, పెద్దలు చెప్పినా వెంటలేదు, సంఘం చెప్పినా వెంటలేదు. అంటే సంఘ క్రమశిక్షణలో
ఇదండి అలాగే వదిలేసాం అనుకోండి, ఇప్పుడు అక్కడ దగ్గర నుంచి ఇంకోటి పాగుతుంది ఆ జబ్బు, ఇంకోటి దగ్గర నుంచి ఇంకోటి పాగుతుంది, ఇప్పుడు ఏమవుద్ది, మొత్తం సంఘం అంతా చెడిపోతుంది. అందుకని ఏం చేయాలంటే వీడిని బయటకు ఎట్టేయడం. బయటకు ఎట్టేయడం కూడా ఎలాగో అది కూడా ఉంది, ఎలా ఎట్టమంటారో కూడా చెప్తున్నాడు, అది కూడా చూద్దాం. ఇక్కడ చెప్పేది ఏంటంటే సంఘ క్రమశిక్షణ లేకపోతే కనుక ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయన బట్టి కూడా తయారవుతాడు, కొన్ని బట్టి కూడా తయారవుతాడు. సంఘం అంతా నాశనం, ఇష్టాన్ని సంఘం ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. అలా ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే క్రమము దేవుని సన్నిధిలో ఉండవలసింది, క్రమం ఉండాలి. ఆయన సంఘం, ఆయన శరీరం కదా సంఘం అనేటప్పుడు. ఇప్పుడు అన్యులు గాను సొంతగా అంటే యూదులు వీడిని దూరం పెడతాం, అన్యుల్ని వీడిని ఆ టైపు చెప్తున్నాను. అన్యులు గాను సొంతగా చూసుకుని బయట అట్టండి అని చెప్పేసి. ఎందుకు? సంఘ క్రమశిక్షణ చెడిపోద్ది వల్ల, ఎవడు మాట్లాడలేదు అని. మరి అలా పెట్టినప్పుడు అన్యుల పట్ల సొంకరి పట్ల దేవుని వైఖరి ఎలా ఉంటుంది అసలని అది చూస్తే బాగుంటుంది. చూడండి మత్తయి సువార్త చూడండి 11వ అధ్యాయము 19వ వచనం. గట్టిగా మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో నేడు తిండిబోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితులు. ఇక్కడ యేసు ప్రభు వారిని అంత మాట ఏంటంటే ఇతను ఎలాంటి సుంకరులకును పాపులకును స్నేహితులని వారు అనుచున్నారు. ఈయన తింటున్నాడు తాగుతున్నాడు అని చెప్పేసి యేసు ప్రభు వారిని ఏమంటున్నారు? యోహానేమో ఏం తినేవాడు తాగేవాడు కాదు, స్ట్రిక్ట్ గా ఉండేవాడు, దూరంగా ఉండేవాడు అన్నింటికి కూడా. యేసు ప్రభు ఏమో అందరితో కలిసిపోయి ఉంటున్నాడు. పాపం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళ దగ్గరికి ఏమో వాళ్ళ పాపాలు క్షమించేస్తున్నాడు. తప్పుది అపవిత్రత ఉన్న వాళ్ళ దగ్గర వెళ్తాడు, ముట్టుకుంటున్నాడు, వాళ్ళు స్వస్థపరిచేస్తున్నాడు. ఒక పక్కనేమో సొంతలతోని అన్యులతోని ఎవరు మాట్లాడే వరకు యూదులు వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, వాళ్ళతో స్నేహించుకుంటున్నాడు, వాళ్ళు తీసుకొని శిష్యులు పెట్టుకుంటున్నాడు. ఇలా చేస్తుంటే యేసుప్రభు దగ్గర రివర్స్ అయిపోతున్నాడు. ఈయన ఎవరు అంటున్నాడు యేసుప్రభుని? యేసుప్రభు వారి క్యారెక్టర్ గురించి అది ఏం చెప్తారు? ఈయన పాపులకును సుంకరులకును స్నేహితుడు. ఇది చూడండి, తీసుకొచ్చి ఇప్పుడు క్షమాపణ దగ్గర పెడదాం. ఈయన బయట ఎట్టేయమంటాడు కదా, ఈయన సొంకరులాగా లేకపోతే అన్యుల్లాగా మీరు మాట నాకపోతే బయట ఎట్టాడు అంటాడు కదా. బయట పెట్టేసి పెట్టేయడమే. అన్యుల కింద బయట ఎట్టాడు, సొంకర కింద బయట ఎట్టాడు, క్రమశిక్షణ చర్య తీసుకోవడమే. కానీ ప్రేమ చూపించే విషయంలో మాత్రం క్రమశిక్షణే. యేసు ప్రభు వారు సుంకర్ల పట్ల పాపుల పట్ల ఉన్న ఆయన ఒపీనియన్ ఏంటి? ఈయన స్నేహితుడా? పాపుల్ని ప్రేమిస్తున్నాడు, సుంకర్లని ప్రేమిస్తున్నాడు. ఇది చాలా కష్టమైందే. యేసు ప్రభు వారి గొప్ప క్యారెక్టర్లోని ఒక దాన్ని ముఖ్యమైన తీసుకుంటే కనుక అన్ని చాలా చాలా ప్రాముఖ్యమైన క్యారెక్టర్స్. ఆయన అద్భుతమైన విలక్షణ. ఒక వ్యక్తిని తీసుకుంటే లేదా ఒక పాపిని తీసుకుంటే యేసు ప్రభువు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆయన ఏం చేస్తున్నాడు? పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని అంటే వ్యక్తిని ప్రేమిస్తాడు. ఇది మనకు అసాధ్యం అయిపోయింది. చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వ్యక్తుల దగ్గర ఇప్పుడు క్షమించలేని పరిస్థితి అయిపోయింది అంటే అన్యులుగా బయటెట్టమంటున్నాడు. కానీ ఆడు చేసింది తప్పు అన్నది తప్పుగానే చూడాలి మనం. కానీ అతని పట్ల ఎలా చూపించాలంటే ఆ ప్రేమని దేవునిలోనికి రావడానికి ఇంకేమైనా మార్గాలు ఉంటే మనకు మాదిరిగా ఉండాలి. తప్పు చేస్తే అంటే అలాంటి ఒకవేళ పరిస్థితులు పడిపోయిన పరిస్థితులు మనం ఎలాగా దేవుడు మనకు క్షమిస్తాడు, ఆ క్షమాపణ మనం కలిగి ఉండాలి. అది మాదిరి చూపిస్తూ దేవుని పట్ల తిరిగేటట్లు మనం అతనికి కూడా ఛాన్స్ ఇస్తూ ఉండాలి. ఆ టైప్ చూడాలంటున్నాడు. ఇది కొద్ది కష్టమైన పరిస్థితే, చాలా కష్టం. ఒకవేళ ఎవరన్నా మనం మాట అన్నారు ఇంకో సమస్య లేదని కదా, మనం ఇంకా అసలు విడిచిపెట్టాం. రాత్రులు పగలు వాళ్ళే ఉంటారు, కళ్ళలోని బయట కూడా అది విడిచిపెట్టాం. అసలు విడిచిపోవరు ఏమంటున్నారు? ఒకవేళ అలాంటి వాడు తప్పు చేసినా అంటే సెలువులో మా పలికిన క్షమాపణ మాట ఏమన్నా అసలు అని ఆయన కొడుతున్నారు, రాత్రి అంతా కొట్టేశారు, గుద్దుతున్నారు,
ముసుగేసి ఎవరో చెప్పుకోమంటున్నారు, ఉమ్ములేస్తున్నారు, కిరీటం పెట్టేశారు, ఈ పంత చేరేశారు. వాళ్ళు అంటున్నాడు, ఆ యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదయ్యా, వీళ్ళు క్షమించండి. ఏంటి క్షమాపణ దగ్గర చూడండి, అక్కడ డిఫరెన్స్ ఏంటిది? వ్యక్తులను క్షమిస్తున్నాడు అక్కడ. వాళ్ళు చేసి తప్పే. ముందు చెప్పిన మాటలో కూడా ఉన్న మాట ఏంటంటే అభ్యంతరాల గురించి కూడా ఇక్కడ చెప్తున్నాడు. అభ్యంతరం కలగకుండా చూసుకోండి, ఎవరి వల్ల కలిగితే అభ్యంతరాలు వాళ్ళ శ్రమ. ఇందులో శిష్యుల గురించి కూడా ఇస్కరియోతు యూదా గురించి చెప్పిన సందర్భంలో కూడా నాకు ఇచ్చిన అప్పు చెప్పిన వాళ్ళు అందరినీ కూడా చక్కగా చూసుకొస్తున్నాడు. అందులో కూడా సాతాను ఉన్నాడు, అతనికి అలా ఉండకుండా ఉంటే బాగుండు అన్న విషయం కూడా చెప్తున్నాడు. ఎవరు కూడా విడిచిపెట్టకుండా నా దగ్గర పెట్టుకున్నాను అని చెప్తున్నాడు. అంటే పాపాన్ని ద్వేషిస్తున్నాడు ఆయన. పాపానికి కారణమైన అన్నింటినీ కూడా ద్వేషంగానే చూస్తున్నాడు ఆయన. ఆ వ్యక్తి ఎప్పుడైతే మారతాడని తెలుసుకుంటున్నాడు. ఈ మెంటాలిటీస్ మనకు ఉండాలి. అందుకని కింద వచనాల్లో చూస్తే అయితే సరే ఎన్నిసార్లు క్షమించాలి అని చెప్పేసి అడిగేస్తాడు. ఇది చూసుకున్నాం కదా. ఇప్పుడు బయటికి ఏంటేమంటున్నాడు, ఇప్పుడు సంఘంలో బయటికి వెళ్ళిపోమంటున్నాడు. ఇప్పుడు చూసుకున్నాం, ఇప్పుడు క్షమించేమంటున్నావు కదా, ఎన్నిసార్లు క్షమించాలి. మీద కింద వచనంలో చూడండి, 21వ వచనం. ఆ సమయంలో పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా మా సహోదరుడు మా ఎడల. ఇప్పుడు సరిపోతుంది మన వాక్యం, యేసుప్రభు చెప్పింది ఏమంటా? పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమించగలనని అడిగి 7 మార్లా అని అడిగింది. అందుకు యేసు అతనితో ఇట్లా 7 మార్లు మట్టుకే కాదు 70 మార్లు మట్టుకని నీతో చెప్తున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూచుకున్న కోరిన ఒక రాజుని పోలి ఉన్నది. చాలు 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏండ్లు అంట. 70 అంటే 7 అన్నట్టు అసలు యాక్చువల్గా అంతేనా ఉంది ఇక్కడ. 70 ఏళ్ళ 70 ఏండ్ల మారుల మట్టుకు 70 ఏండ్ల అంటే 70 × 7 ఎంత అవుతుంది? 90 490 సుమారుగా 70 ఏండ్లు. 70 + 7 సార్లు క్షమించాలా? లేకపోతే ఏమన్నాడు ఇక్కడ చూడండి ఒకసారి. అద్భుతం చేసిన ఎడల 7 మార్లు 21వ వచనం 7 మార్లు పట్టునా అని అడిగినప్పుడు అందుకు యేసు అతనితో 7 మార్లు మట్టుకే కాదు 70 ఏండ్ల మార్లు మట్టు. 70 ఏండ్ల మార్లు 70 × 7 అనమాట. అంటే నువ్వు 7 అని చెప్పేసి ఊరుకోవడం కాదు, లేదా 70 అని చెప్పేసి ఊరుకోవడం కాదు, దానికి మల్టిప్లై చేయి ఎన్ని ఉంటాయో అనకంట. అంటే 7 అనే సంఖ్య సాధారణంగా ఎలా చూడండి, 7 అనే సంఖ్య యూదులకి సంపూర్ణ సంఖ్యలాగా ఉపయోగపడుతుంది. 7 1 12 1 వీళ్ళు సంపూర్ణ సంఖ్యలో తీసుకుంటారు. అంటే యేసుప్రభు చెప్పేది ఏంటంటే నువ్వు క్షమిస్తూనే ఉండు అదనమాట. 7 కాదు 70 కాదు, 70 ఏళ్ళు అంటే నువ్వు క్షమిస్తూనే ఉండాలి. ఇది ఆ క్షమాపణ మనం ఇతర వ్యక్తులు తీసుకెళ్లే క్షమాపణ ఇలా పెట్టి ఒకవైపు పెట్టి, యేసుప్రభు వారు మనం క్షమించే క్షమాపణ ఒకవైపు పెట్టి, ఆయన మనల్ని ఎన్నిసార్లు క్షమిస్తున్నాడో మనం చూస్తే ఇతను ఎన్నిసార్లు క్షమిస్తాడో మనకు తెలుస్తుంది. ఈ సిచ్యువేషన్ యేసుప్రభు వారు మనల్ని ఎన్నిసార్లు క్షమిస్తున్నారు, మనం ఎన్నిసార్లు క్షమించాలి ఇది పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఎన్నిసార్లు క్షమించాలని చూస్తాం యేసుప్రభు మనల్ని? అసలు మనం ఎన్నిసార్లు క్షమించాలని చూస్తాం దేవుడి దగ్గర? ఒకసారి క్షమించాలా, 2 సార్లు క్షమించాలా? ఇప్పుడు పేతురు గారు అన్నట్టు 7 సార్లు క్షమించాలా, 70 సార్లు క్షమించాలా? 7 కూడా ఇట్లు కూడా ఎందుకు బాబు, నువ్వు 70 ఏళ్ళు బట్టి కంటే నువ్వు క్షమించునే ఉండు అన్నట్టు అనమాట యేసుప్రభు. సింపుల్గా అక్కడ వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పడం. మనకంటే ఇక్కడ సంఖ్య కింద మనకు కనబడుతుంటుంది, వాళ్ళకి అలాగనంటే తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళు రాయబడిన గ్రంథం కదా. అంటే క్షమిస్తూనే ఉండు, క్షమించాలి. దేవుడి క్షమాపణ ముందు మనం క్షమించేది పెద్ద ఇదేం కాదు. అందుకనే యేసుప్రభు వారు ముందు చూసుకున్న దాంట్లో ఆయన పాపుల పట్ల ఆయన పట్ల చూపించే వైఖరి ఏంటంటే స్నేహితుడిగా బాగుంటాడు. స్నేహితుడు ఎలా బాగుంటాడు? ఒక వ్యక్తిని స్నేహితుడిగా చేసుకోవాలంటే ఏం చేస్తాడు? అతను ఉన్న దోషాలన్నీ అతను గుర్తు చేసుకుని ఉంటే స్నేహితుడిగా చేయగలడా? యేసుప్రభు వారు చూపించి వైఖరి అలాంటిది మన పట్ల. ఇక్కడ మనం కూడా చూసుకోవాలి.
మనం దేవుని పట్ల ఎలా ఉన్నామంటే మనం పాపులుగా మనం ఈ భూమి మీద అన్ని అంటించుకుంటూ మనం వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లో మనం దేవుడు ఎలా చూస్తున్నాడంటే మనం స్నేహితులుగా చూస్తున్నాం. మనం క్షమిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, మనం అడిగిన దాన్ని అన్ని ఇస్తున్నాడు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన తప్పులు కానీ ఒక లెక్కెట్టుకుంటూ వెళ్తే కనుక 115 కీర్తన ఉంటుంది. ఆ లెక్కెట్టుకుంటూ ఉంటే కనుక ఇంకా మామూలుగా ఉండదు మన పరిస్థితి. ఆ పాపాలన్నీ కూడా తూర్పుకి పడవనికి అంత అంత పడేస్తాడంట, పడేసి ముందు మనల్ని ప్రేమిస్తాడంట. 31 ఇర్మియా గ్రంథంగా చెప్తారు కదా 3వ వచనంలో, నేను ఎందుకు క్షమిస్తున్నాను అన్నమాట. ఒకసారి ఇది ఇలా ప్రార్థన చేశాను నేను, క్షమాపణ ప్రార్థన చేస్తూ 2-3 రోజులు క్షమించడం గురించి క్షమాపణ ప్రార్థన చేస్తుంటే వాక్యం డైరెక్ట్గా నాకు కనపడుతుంది. క్షమించడం ఎలా క్షమించాడో ఏంటి, ఆ క్షమాపణ ఎలా పొందుకుంటాం ఈ విషయాల గురించి క్షమించడం గురించి చెప్తున్నమాట. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తాను. ఎందుకు క్షమిస్తాడు దేవుడు అంటే అక్కడ వాక్యం చూడండి ఇర్మియా గ్రంథంలో. ఎందుకు క్షమిస్తాడంటే ఆయన ప్రేమించాడు కాబట్టి క్షమించాడు. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుకే ఏమంటాడు అక్కడ, విడువక మీ ఎడల కృప. సారీ క్షమాపణ కృప గురించి అడుగుతుంటే కృప కృప చూపించయ్యా, కృప చూపించు, పరిస్థితులు కృప చూపించని దేవుని అడుగుతుంటే ఇర్మియా గ్రంథం 31:3 కూడా శాశ్వతమైన ప్రేమ కృప చూపించమని అడుగుతుంటారు. కృప చూపించినప్పుడు అంటే క్షమాపణ అందులో క్షమించేస్తాడు. కృప చూపించినప్పుడు క్షమిస్తాడు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు, ఎందుకు కృప చూపించాడు, ఎందుకు క్షమాపణ చేస్తున్నాడు అంటే ప్రేమ. మళ్ళీ ప్రేమిస్తున్నాడు. ప్రేమ లేకపోతే స్నేహం కుదరదు. యేసుప్రభువుని మనం ప్రేమిస్తున్నాం. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఎన్నిసార్లు అయినా అంటే యేసుప్రభు వారు మనం క్షమించే క్షమాపణ ముందు మనం ఇతర వ్యక్తులు క్షమించాలన్న క్షమాపణ పెడితే కనుక అది నిజానికి కొరకాంతిగా ఉంటుంది అన్నమాట. అంటే ఎంతవరకు క్షమిద్దామో తెలిసిపోతున్నాం. మనం ఎలా క్షమించాలన్న విషయం యేసుప్రభు వారి మీద ఆధారపడి ఆయనే మాదిరి కదా. మనం ఇప్పుడు ఆటంకాలు ఉండకుండా ఉన్నారు కూడా, లేకపోతే ఆటంక బండ్ల కింద, లేకపోతే అనుకూలమైన మానవ సంబంధాలు, ఈ అనుకూలమైన మానవ సంబంధాలు క్షమాపణ అనేది మనం ఇతర వ్యక్తులు పోగొట్టుకోకుండా ఉండాలండి. ఏం చేయాలి, క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది మనం కలిగి ఉండాలి. అనే విషయాన్ని తెలియకొస్తాయి. ఎంత డౌట్స్ ఉంటాడు సార్? అంటే 70 సంవత్సరాలనా లేదంటే 70 సంవత్సరాలు కాదు. ఎన్నిసార్లు అక్కడ అన్న మాట చూడండి ఒకసారి. 70 ఏళ్ల మారులు ముందు నుంచి చూస్తేనే కరెక్ట్గా అర్థం ఉంటుంది. 21వ వచనంలో నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల ఎన్ని మార్లు, ఇక్కడ చూడండి, ఎన్ని మార్లు క్షమించవలను. ఎన్ని మార్లు అంటే ఏంటి? ఎన్నిసార్లు కదా, అక్కడ ఓకే కదా, ఎన్నిసార్లు క్షమించాలి. తర్వాత ఏమన్నాడు? 7 మార్లు మట్టుగా. 7 మార్లు అంటే 7 సార్లు అన్నట్టు. అప్పుడు ఈయన ఏమంటున్నారు ప్రభువారు? అందుకు యేసు అప్పుడు ఇప్పుడు అది చూడండి, 77 మార్లు అంటే 70 ఏండ్లు, 70 into 7 అన్నట్టు అనమాట. మరి సంవత్సరాలు ఎందుకు కడతాడు మధ్య మధ్యలోని? 77 మార్లు మట్టుకు అన్నాం అనుకోండి. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తున్నాను, తెలుగులో అండి. 77 మార్లు అన్నాం అనుకోండి. 70 70 into 7 అంటున్నాను. 70 ఏళ్ల మార్లు అక్కడ ఉన్న మాట అంతేనా? 70 ఏళ్ళు, 70 70 మళ్ళీ 7 మార్లు. ఏళ్ళు అంటే ఏడులు. కానీ అందరూ వాక్యం చెప్పినప్పుడు ఏళ్ళు అంటే సంవత్సరాలు. ఇప్పుడు సార్ చెప్పినట్లే విన్నానే నేను వాక్యం చాలా సార్లు. నాకు అదే డౌట్ ఉండేది, ఏళ్ళు అంటే 7 అనా సంవత్సరం అనా అని.
అందరూ ముందు ఏమంటారు ఉన్నది ఇట్లా. మనిషికి 70 70 ఏళ్ళ సంవత్సరాలు బతుక అని ఉందని ముందు అది చూస్తాను ఎక్కడ 70 సంవత్సరాలు బతుకుతాడు కదా, అందుకని బ్రతికినంత కాలం కూడా క్షమిస్తూ ఉండాలి అని చెప్తారు కదా. మరి 100 సంవత్సరాలు బతికితే మీద 30 సంవత్సరాలు కాంట్రాస్ట్ అటెండెన్స్ అనేది ఆ? మనిషికి జీవితకాలం 70 సంవత్సరాలు, అధిక బలం 80 సంవత్సరాలు. ఆ. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అంటిల్ డెత్, చనిపోయే వరకు కూడా మనం క్షమించాలి. ఆ. అదే విన్నాను నేను. అలాగనా? అలా విన్నాను. ఆహా. మరి ఇక్కడ అవ్వలేదు కదా. ఇక్కడ సంవత్సరం గురించి చెప్పినట్టు పేతురు అడిగింది సంవత్సరం గురించి చెప్పినాడు అడగలేదు. నేను ఎన్ని సంవత్సరాలు క్షమించాలి అని అడిగాడా? ఎన్నిసార్లు అని అడిగాడు. యేసుప్రభు వారు ఎన్నిసార్లు అన్నారు? 70 సార్లా? అలాగే తర్వాత చెప్పిన దాంట్లో ఏమన్నాడు ఆయన? 70 ఏళ్ళ మాటలు మొత్తం 70 ఏళ్ళ. ఒకవేళ 20 సంవత్సరాలు బతికాడు అనుకోండి మనిషి, అప్పుడు ఎన్ని సంవత్సరాలు కదా? మరి ఈ సంవత్సరాలు లెక్క వేసుకుంటే సంవత్సరాలు ఎందుకు చెప్తాడు అన్నమాట. కొన్ని అడిగింది కొన్ని కరెక్ట్ అనుకోండి అని చెప్పాడు అనుకోండి, సంవత్సరాల గురించి ఎందుకు చెప్తాడు ఆయన? ఒకవేళ ఇప్పుడు యాక్చువల్గా మన జీవితం ఎన్ని సంవత్సరాలు? మన జీవితం 70 ఎలా చెప్తాడు 70 సంవత్సరాలని? మోసేగా చెప్పు. మూసగా చెప్తాడు. క్రైస్తవ జీవితానికి అంతం లేదు. నేను భూమి మీద జీవితం అడగలేదు. మన జీవితం, క్రైస్తవ జీవితానికి అంతం లేదు. ఇక్కడ భూమి మీద జీవించిన జీవితంలో మనం చనిపోవడాన్ని నిద్ర అంటుంది బైబిల్. నిద్రే. యేసుప్రభు వారు చెప్పినా నిద్రే, పౌలు గారు చెప్పినా నిద్రే, మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా నిద్ర అంటాం. చచ్చిపోయిన పిల్ల దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి ఆమె నిద్రించున్నది లేపుదాం అంటారు. నిద్ర అంటారు. క్రైస్తవులకి ఇది అంటే 70 సంవత్సరాలు కుదరదు. ఆ నిత్యత్వం మనం సరళ చూసుకోండి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గమనించాలి? ఇప్పుడు మిగతా సంవత్సరాలు అంటే పర్లోకం చనిపోయిన తర్వాత పైన వెళ్ళిన తర్వాత క్షమించరా? నిత్యత్వం ఉంది కదా మనది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఈశ్వరుడు చెప్పింది ఏంటంటే సంపూర్ణంగా మీరు క్షమించండి అంతే. ఈ లెక్కలు వద్దు మీకు. 7, 70 ఏళ్ళ అలాగని కాదు. అందుకని అన్నాడు యూదుల లెక్కలోని 7 అనేది పరిపూర్ణ సంఖ్య కింద. పరిపూర్ణ సంఖ్య 12 అనేది కూడా అలాగే చూస్తాం. కనుక దాన్ని బట్టి చూడండి. ఇంగ్లీష్ బైబిల్ ఉందా మీ దగ్గర? అందులోనే ఉంది. ఇంగ్లీష్ దాంట్లో చూడండి. Until 70 times 7. Until 70 times 7. అది అంటే 70 times 7. అక్కడ సరిపోయిందా? అక్కడ అదే చెప్తారు మరి ఇంగ్లీష్ అయినా కూడా తర్జుమాలో. క్లారిటీ వచ్చింది కదండి. థ్యాంక్స్ అండి. అంటే ఇప్పుడు ఎన్నిసార్లు క్షమిద్దాం చూడండి. తెలుసుకోవడం ముఖ్యం కాదు. ఇప్పుడు ఇది అసలు ఏంటంటే అనుకూలమైన క్షమాపణ. కుటుంబాల్లో ఎన్ని గొడవలు వస్తుంటాయి, పిల్లల దగ్గర మన ప్రవర్తనలు ఎలాగ ఉంటుంటాయి, సంఘంలో ఎలాగ ఉంటుంటాయి. ఇది తెలుసుకున్న వాడికి ఇంకా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకున్న తర్వాత తెలియని వాడికి ఎల్కేజీ వాడికి ఎల్కేజీ పేపర్ ఇస్తారు. ఎల్కేజీ చదువుకున్నాడు అనుకోండి, ఇక్కడ మనం ఒక 50 మంది కూర్చున్నాం. 50 మందిలోని అందరూ పెద్దోళ్ళే, ఒక 20 నుంచి 30 సంవత్సరాల వయసు అనుకోండి. ఒకళ్ళు 1వ తరగతి చదివిన వాళ్ళు ఉంటారు, ఒకటి 10వ తరగతి చదివిన ఉంటారు, ఒక డిగ్రీ చదివిన ఉంటారు. అందరికీ ఒక పేపర్ ఇవ్వడానికి కుదరదు. 1వ తరగతి చదివిన వాడికి 100 మార్కులకి 1వ తరగతి చదివిన వాడికి ఒక పేపరే. అది సింపుల్గా ఉంటుంది. 10వ తరగతి చదివిన వాడికి ఒకటే, డిగ్రీ చదివిన వాడికి ఒకటే ఉంటుంది కదా. 1వ తరగతి చదివిన వాడి పేపర్లో 100 మార్కులు ఆడి తగినట్టు ఆడు చేస్తాడు. అంటే వాళ్ళకి చెందిన దాంట్లో వాడికి అంటే ఒక్కటే తెలుసు అనుకోండి. పర్లోక రాజ్యంలో ఉన్నది ఎలాగంటే నాకు అన్నీ తెలుసు అండి బైబిల్ గురించి. అంటే 100కి దగ్గర 70-80% నాకు తెలుసు. ఇప్పుడు నాకు పేపర్ ఎలాగ ఉంటుందంటే నేను నాకు చెప్పిన దాంట్లో 70-80% నువ్వు పాటిద్దాం లేదా, దాన్ని బట్టి నేను మాట్లాడతాను. మీకు 30 తెలుసండి, 30%లో 30 పాటిద్దాం లేదా. అంటే 30% పాటిస్తే నీకు 100 మార్కులు. నాకు తెలిసిన 70%లో 70% పాటిస్తే నాకు 100 మార్కులు. నాకు ఎక్కువ తెలుసు, మీకు తక్కువ తెలుసు.
ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఒకటే తెలుసు అతనికి, ఏంటి, నేను దేవుని మీద విశ్వాసం ఉంచాలన్నాడు దేవుడు, ఆ విశ్వాసం ఉంచుతున్నానంటే చాలు అనుకున్నాడు. ఒకటే తెలుసు అతనికి. అతను ఒక్కటే తెలిసినందుకు అతనికి 100 మార్కులే. వాళ్ళకి తెలిసిన దాన్ని బట్టి, అంటే ఎంతవరకు వాళ్ళకి తెలియపరచబడుతుందో దాన్ని బట్టి దేవుడు నిర్ణయం తీసుకుంటాడు తప్ప నాకు ఎక్కువ తెలుసు కదా అని చెప్పిపోతాడు. నాకు ఎక్కువ తెలిస్తే ఎంత తెలుసో అంత పాటించాలి. పాపం వాడికి ఒకటే తెలుసు, కొంతమందికి 5 తెలుసు, ఆ 5 పాటింటే అడిగి గొప్పడు, నాకంటే గొప్పడు. ఎందుకని నాకు 70 తెలుసు, లేకపోతే 100కి 100 తెలుసు బైబిల్ గురించి. నాకు తెలియని వ్యక్తికి 4 అంశాలే తెలుసు, అతనికి 4 పాటించడం అనుకో. యాక్చువల్ జనరల్గా ఇక్కడ ఎవరు గొప్పవాళ్ళు అంటే నేనే గొప్పడు అన్నాను. అయితే 4 తెలిసినోడు, నేను నాకు 100 తెలిసినోడిని నాకు 50% నేను పాటిస్తున్నాను దాన్ని. 5 తెలిసినోడు 5కి 5 పాటించేస్తున్నాడు. దేవుడి శాతంలో ఎవరికి 100 మార్కులు? 5 తెలిసినోడే గొప్పవాడు. అంతే. అక్కడ ఎగ్జాంపుల్ ఉంది, పేదరాలు అతనికి ఉన్నదంతా వేసేసింది అంతా. ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు? లేపడం మంచిదని కాదు, మనస్సు అక్కడ ఉన్న వాళ్ళు లేపడం కాదు. మనసు ఎలాగ, దేని మీద ఆధారపడుతుంది, దేని మీద నమ్మకం ఉంచుతుంది, అది అంటాడు. తిమోతి పత్రికలోని ఆ పౌలు గారు చెప్తున్నప్పుడు కూడా ధనవంతులే ఉన్నవారు దేవుని స్తుతించండి అంటాడు. మొత్తం ధనాలు ఉంటాయి, ధనాన్ని బట్టి దాని మీద మీరు పెట్టుకోకుండా దాన్ని ఇచ్చిన దేవుని స్తుతించండి అంటాడు. అది అక్కడ. అంటే మన మనసు ఎవరి మీద ఆధారపడుతుంది? డబ్బు మీద ఆధారపడుతుందా, డబ్బు ఇచ్చిన దేవుడి మీద ఆధారపడుతుందా? మనకు ఆరోగ్యం ఇచ్చాడు, అందం ఇచ్చాడు, చక్కని వస్తువులను ఇచ్చాడు, మనకి ఇచ్చిన దాని మీదే చూసుకుంటున్నావా, అది ఇచ్చిన దేవుడిని చూస్తున్నావా? అక్కడ కీ పాయింట్ అది. మనసు చూస్తుంటాడు. మన దేవుని దగ్గర ఉన్న గొప్పతనం అది. ఆయన మనసే చూస్తాడు, మన లోపల నుంచి వచ్చేదే ఆయనకి కావాలి. అది లోపల నుంచి వచ్చేది కరెక్ట్ ఉంటే బయట కరెక్ట్ ఉంటుంది, లోపల కరెక్ట్ అయితే బయట కరెక్ట్ ఉంటుంది. అదే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అనుకూలమైన మానవ సంబంధాలు. ఏం డౌట్స్ ఉంది చెప్పండి. ఈ సబ్జెక్ట్ అక్కడతో క్లోజ్ చేద్దాం, వేరే దానికి వెళ్దాం. లెసన్ అవుతుంది మళ్ళీ క్లోజ్. డౌట్స్ లేవు కదా?